హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ రాజ్కుమార్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో వాట్సాప్ ఆల్టర్నేటివ్ యాప్ గురించి చెప్పబోతున్నాను. అది కూడా టెలిగ్రామ్ అండ్ సిగ్నల్ యాప్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అందులో నేను ఇప్పుడు సిగ్నల్ యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఇప్పుడు నేను ఈ వీడియోలో సిగ్నల్ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే దాంట్లో ఉన్న కొన్ని ఫీచర్స్, అలాగే అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే మన సిగ్నల్ యాప్ ఎలా వాడాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం ముందుగా యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనకు ప్లేస్టోర్కి వెళ్ళి యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికంటే ముందు అసలు వాట్సాప్ ఎందుకు ఇలా అయింది, వాట్సాప్ ప్రైవసీ పాలసీ అప్డేట్ ఏంటిది, అసలు దాని గురించి కొంచెం క్లియర్గా కొంచెం కొద్దిలో నేనైతే చెప్తాను ఫ్రెండ్స్. ఒకసారి మీరైతే అర్థం చేసుకోండి. ఇక్కడ మనకు ప్రైవసీ అప్డేట్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రైవసీ పాలసీ అప్డేట్ అయితే మనకు 2021లో చేంజెస్ అయితే అవుతున్నాయి. అందుకనే మనకు అగ్రీ అండ్ నాట్ అనే బటన్ అయితే కనబడుతుంది. ఇలాంటి ఇమేజ్ అయితే మీకు ఊకే వాట్సాప్లో పాపప్ అయితే కనబడుతుంది. ఎప్పుడైతే మీరు నాట్ నౌ అయితే కొడుతున్నారో అప్పటి నుంచి అయితే మీకు ఇది అయితే వస్తుంది. ఇదైతే ఫిబ్రవరి 8 వరకు అయితే పెట్టారు. మళ్ళీ తర్వాత దీన్ని మళ్ళీ మే 15 వరకు అయితే పొడిగించారు. ప్రైవసీ పాలసీ అప్డేట్ ఏంటంటే మన డేటా కానీ, మన బ్యాటరీ యూజేజ్ కానీ, మన ఐపీ అడ్రస్ కానీ, మనం ఏ ఫోన్ వాడుతున్నాం, మనం ఎప్పుడు వాడుతున్నాం, ఎవరితో చాట్ చేస్తున్నాం, అలాగే మన కాంటాక్ట్స్, మన డీటెయిల్స్ ప్రతి ఒక్కటి వాళ్ళు స్టోర్ చేసుకుందామని అనుకుంటున్నారు. అయితే ఈ స్టోర్ చేస్తున్నా అన్నారు. అందుకనే చాలామంది ప్రైవసీ పాలసీ అప్డేట్లో వాట్సాప్ని డిలీట్ చేస్తున్నారు, అలాగే డాట్ నౌని క్లిక్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి బెస్ట్ ఆల్టర్నేటివ్ యాప్ ఏదైనా ఉన్నదంటే సిగ్నల్ యాప్ అండ్ టెలిగ్రామ్ యాప్. ఈ సిగ్నల్ యాప్ బాగా ట్రెండింగ్లో ఉంది. ఈ సిగ్నల్ యాప్ ఎవరు వాడమని చెప్పారు అంటే మనకు ఎలాన్ మస్క్, వరల్డ్ రిచెస్ట్ పర్సన్ ఇన్ 2021, ఇతను యూజ్ సిగ్నల్ అని ఒక ట్వీట్ అయితే పెట్టాడు. ఆ ట్వీట్ ప్రకారం చాలామంది షేర్స్ కానీ సిగ్నల్ అనే వర్డ్తో ఏమేమి ఉన్నాయి అన్నీ అయితే కొనేశారు. అలాగే షేర్లు కానీ అయితే కొనేశారు. కొంచెం టెక్కీస్ మాత్రం ఈ సిగ్నల్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారు ఫ్రెండ్స్. అలాగే మనకు ఈ సిగ్నల్ యాప్ మనకైతే చాలా ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ సిగ్నల్ యాప్ ఎలా ఉంటుంది, ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడైతే చూసారుగా, అసలు సిగ్నల్ యాప్ ఎందుకు ఫేమస్ అయిందంటే ఎలాన్ మస్క్ యూజ్ సిగ్నల్ అని పెట్టాడు కాబట్టి చాలామంది ఫేమస్ అయితే అయింది. అలాగే మనకు ట్రెండింగ్లో ప్లేస్టోర్ ట్రెండింగ్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. వాట్సాప్ని అయితే దించేసింది అని అనుకోవచ్చు. మనం సిగ్నల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మాత్రం ముందుగా మనం ఇక్కడ ప్లేస్టోర్కి వెళ్ళి సిగ్నల్ అని టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సిగ్నల్ ప్రైవేట్ మెసెంజర్ ఇలా ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్ అయితే ఉంటుంది. ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఆల్రెడీ అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. నేనైతే ఇప్పుడైతే ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. మీకైతే ఇప్పుడు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. మీకైతే ఫస్ట్ అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. టేక్ ప్రైవసీ విత్ యూ, బీ యూర్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ మెసేజ్. ఇక్కడ టర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీ మీరు చదవాలనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూ అయితే క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ సిగ్నల్ ఇట్స్ యాక్సెస్ యువర్ కాంటాక్ట్స్ అంటే మీ కాంటాక్ట్స్ అయితే తీసుకుంటుందని చెప్తున్నారు. అక్కడ మీరు కంటిన్యూ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సిగ్నల్ యాక్సెస్ యువర్ కాంటాక్ట్స్ అంటే అలౌ చేయండి, పర్మిషన్స్ అన్నీ అలౌ చేసేసేయండి. అలౌ చేసిన తర్వాత మీకు అయితే ఇలా వస్తుంది. మీ కంట్రీ ఏదైతే అది ఇండియా అయితే వస్తుంది. అలాగే కింద మీ ఫోన్ నెంబర్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత నెక్స్ట్ అని టైప్ చేయాలి. నెక్స్ట్ అని క్లిక్ చేసి సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫోన్ నెంబర్ దానికైతే ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే మనం టైప్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా, ఒక ఓటీపీ అయితే ఆటోమేటిక్గా అయితే మనం తీసుకుంది ఫ్రెండ్స్. అలాగే ఓటీపీ తీసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఎలా వస్తుంది ఇప్పుడు నేను మీకు చూపెడతాను. దాని తర్వాత టిక్ మార్క్ రాగానే మీరు ఓకే కొడితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ముందుగా మనకు ఫస్ట్ నేమ్ అయితే అడుగుతుంది. అయితే ఫస్ట్ నేమ్ అయితే సెట్ చేస్తున్నాను. లాస్ట్ నేమ్ కూడా సెట్ చేసుకోండి. మీకు నచ్చిన లాస్ట్ నేమ్ ఏదైతే అది సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే నా నేమ్ అయితే సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు ఇక్కడ ఫోటో సెట్ చేసుకోవాలంటే ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు ఇందులో పెట్టి. నేను ఇప్పుడు మీకు అయితే ఫోటో అయితే అప్లై చేసి అయితే చూపెడతాను మీకు. ఇప్పుడు
మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలని మీరే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బాగుండే ఫ్రెండ్స్ ఫీచర్స్ కూడా క్రాప్ కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే అలా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ మీకు టిక్ మార్క్ పెడితే సరిపోతుంది, తీసుకుంటుంది. ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఇక్కడ ఇవైతే మీరు యూజ్ క్రాప్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. ఇవన్నీ మీకు అవసరం లేదనుకుంటే టిక్ మార్క్ అని ఉంటుంది, టిక్ మార్క్ చేయండి అయిపోతుంది. టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ అనే సింబల్ ఉంటుంది. నెక్స్ట్ దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఏం అడుగుతుందంటే క్రియేట్ యువర్ పిన్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు పిన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలంటుంది ఫ్రెండ్స్. పిన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. మీకు నచ్చిన పాస్వర్డ్ కానీ ఏదైనా సెట్ చేసుకోండి నెంబర్స్ రూపంలో, లేదంటే ఆల్ఫాబెటికల్ కూడా ఉంటే ఆల్ఫాబెటికల్ సెట్ చేసుకోవచ్చు. ఆల్ఫాబెటికల్ కింద ఆప్షన్ ఉంది. లేదంటే మీకు ఇక్కడ మీకు నచ్చినట్టుగా నెంబరు మీకు కావాల్సింది అయితే మీరు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే నెంబర్ అయితే సెట్ చేస్తున్నాను. మీకు కావాల్సిన పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు ఫస్ట్ ఎంటర్ చేసిన పాస్వర్డ్ మళ్ళీ ఒకసారి ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ క్రియేటింగ్ పిన్ అని కనబడుతుంది. కొంచెం అయితే టైం అయితే తీసుకుంటుంది, ఎందుకంటే మన పిన్ అనేది క్రియేట్ అవుతుంది. అలా ఇక్కడ పిన్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మనకు టిక్ మార్క్ అని పడుతుంది. దాని తర్వాత మీకు ఇంటర్ఫరెన్స్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ రేట్ దిస్ యాప్ అన్నమాట. రేట్ అయితే మీరైతే ప్లే స్టోర్ రేట్ చేయాలంటే రేట్ చేసుకోవచ్చు, లేదంటే రేటర్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. రేటర్ క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫరెన్స్ అయితే ఇలా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం అయితే ఏం చాట్స్ అయితే చేయలేదు, అందుకని మాకు ఇంటర్ఫరెన్స్ అయితే ఇలా వస్తుంది. ఒకవేళ మీకు చాట్స్ ఏమైనా లేకపోయింది అనుకో, సపోజ్ నేను మీకు అయితే ఒక ఎగ్జాంపుల్ అయితే చూపెడతాను. ఎలా చాట్ చేయాలి, ఎలా మన కాంటాక్ట్స్ ఎలా దొరకబట్టాలి ఇప్పుడు చూపెడతాను మీకు. ముందుగా మీకు సెట్టింగ్స్ అయితే చూపెడతాను, దాని తర్వాత మీకు చాట్స్ ఎలా చేయాలో చూపెడతాను. సెట్టింగ్స్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇప్పటిగా ఫోటో సెట్ చేసిన ఫోటో ఉంటుంది, దాని పక్కన నేమ్ అయితే ఉంటుంది. అలాగే దాని కింద ఫోన్ నెంబర్, SMS, నోటిఫికేషన్, ప్రైవసీ పాలసీ, అపీరెన్స్, చాట్స్, డేటా, లింక్ డివైసెస్, హెల్ప్ అండ్ అడ్వాన్స్ డొనేట్ టు సిగ్నల్ అంటే మీరు డబ్బులు డొనేట్ చేయాలంటే డబ్బులు డొనేట్ చేయొచ్చు. కొన్ని ఇంపార్టెంట్ అయితే చెప్తాను నేను మీకు, అవి అయితే ఆన్ చేసుకోండి. SMS డెలివరీ రిపోర్ట్స్, రిక్వెస్ట్ డెలివరీ టు రిపోర్ట్ ఫర్ ఈచ్ SMS యూ సెండ్. మనం చేసిన ప్రతి SMS డెలివరీ చేయడానికి అయితే మన రిపోర్ట్ అయితే చేస్తుంది. ఇది ఆన్లో పెట్టుకోండి. అలాగే మీరు ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు ప్రైవసీ పాలసీ ఇక్కడ అవసరం లేదు. అయితే ఓన్లీ సెట్టింగ్స్ మీద ఈ ఫీచర్స్ మీద ఇంకో వీడియో అయితే చేస్తాను. ఆ వీడియోలో మొత్తం ఇవన్నీ చూపెడతాను. ఓన్లీ ఇంపార్టెంట్ మీకు అయితే చూపెడతాను. ఇక్కడ థీమ్ కూడా డార్క్ థీమ్ ఉంటుంది, లైట్ థీమ్ ఉంటుంది. అంటే డార్క్ మోడ్, లైట్ మోడ్ లాగా, అంటే మన వాట్సాప్ లాగా. ఆ లాంగ్వేజ్ కూడా అలానే ఉంటుంది. లాంగ్వేజ్ కూడా సిస్టమ్ డిఫాల్ట్ అంటే ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ ఉంటుంది. అలాగే డేటా స్టోరేజ్ ఇవన్నీ అయితే ఉంటాయి. లింక్ డివైసెస్ అంటే కంప్యూటర్, ల్యాప్టాప్ కానీ మన దేనికంటే సెట్ చేసుకోవచ్చు, అంటే యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ QR కోడ్ అయితే స్కాన్ చేస్తే మన డైరెక్ట్ ఇదంతా సేమ్ వాట్సాప్ వెబ్ లాగానే యూజ్ చేసుకోవచ్చు. ఇలా సేమ్ సింపుల్గా ఉంటుంది. ఈ సెట్టింగ్స్ అయితే చూసారు కదా, సెట్టింగ్స్ కూడా అయితే ఇంకో వీడియో చూసాను, అక్కడ ఆ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఆ వీడియో అయితే త్వరలో వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ న్యూ గ్రూప్ మార్క్ యాస్ ఆల్ రెడ్ అంటే సేమ్ వాట్సాప్ లాగానే ఉంటుంది. అంటే మార్క్ యాస్ ఆల్ రెడ్ అంటే మెసేజ్ అన్ని రీడ్ చేసినట్టు సెట్ చేసుకుంటాను అన్నమాట. అంటే మనకి మెసేజ్ వస్తే సపోజ్ చదివినట్టు అది మనం క్లిక్ చేస్తే మార్క్ యాస్ ఆల్ రెడ్ అని పెడితే మనం చదివినట్టు వేరే వాళ్ళకైతే అర్థమైపోతుంది. అంటే సేమ్ వాట్సాప్ లాగానే. అలాగే ఫ్రెండ్స్ అని ఇన్వైట్ చేయాలంటే ఇన్వైట్ చేయొచ్చు. సెట్టింగ్స్ కూడా సేమ్ ఇప్పుడు సెట్టింగ్స్ అవే ఉంటాయి. ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేయగానే సేమ్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది. అలాగే ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది, 2 ఆప్షన్ ఉంటుంది. ఇది సింపుల్ అయితే ఇక్కడ ఫోటో క్లిక్ చేయగానే సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకు ఫోటో సింబల్ కనబడుతుంది. ఇక్కడ కెమెరా సింబల్ అంటే మనకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అయితే ఒకటి చూపెడతాను. సపోజ్ ఏదైనా ఒక ఇమేజ్ అనుకోండి. ఈ ఇమేజ్ని ఇప్పుడు క్లిక్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లూ కలర్ ఆప్షన్ ఉంది, కింద లాస్ట్ క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ మీరు ఏమేమి పంపించాలనుకుంటే ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. అలాగే ఎమోజీస్ కానీ ఇక్కడ సెట్టింగ్స్ కానీ ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. అలా క్రాప్ కూడా చేసుకోవచ్చు, క్రాప్ చేసి కూడా పంపించుకోవచ్చు. మీరు అయితే క్రాప్ అయితే చేస్తున్నాను ఏదో అలాగా. క్రాప్ చేసుకుని కూడా పంపించుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు ఇక్కడ మనకు క్రాప్ ఎవరెవరు పంపించాలనుకుంటే అంటే వీళ్ళు ఎవరెవరు ఉంటారు అంటే మన కాంటాక్ట్స్ ఉంటారు. అలాగే కాంటాక్ట్స్లో
ఎవరెవరైతే సిగ్నల్ యాప్ వాడుతున్నారో ఎవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళైతే కొందరు కనబడుతుంది. ఇందులో అయితే మనం కొందరైతే కాంటాక్ట్స్ అయితే కొందరైతే సిగ్నల్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే ఒకరికైతే పంపించేది మీకు చూపెడతాను. ఇక్కడైతే ఒకటి ఫోటో సెండ్ చేశాను మా ఫ్రెండ్కి అనమాట. ఇక్కడ ఫోటో అనేది సెండ్ అయిపోయింది. ఆల్రెడీ పోతుంది, ఇంకా పోలేదు. ఇలాగైతే మనం సెండ్ చేయొచ్చు. అలాగే మీరు సెర్చ్ బార్లో మన సెర్చ్ కూడా చేయొచ్చు ఎవరెవరు ఉన్నారు అంటే. సపోజ్ చాట్స్ అని చాలా ఉంటాయి, అప్పుడు మనకి ఏం లేవు, ఇప్పుడు ఒకటే ఉంది కాబట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు పెన్సిల్ సింబల్ కనబడుతుంది. పెన్సిల్ సింబల్లో మనకి ఇక్కడ చూడగా ఇక్కడ కీబోర్డ్లో ఇక్కడ నెంబర్ కూడా టైప్ చేయొచ్చు. అంటే కొంచెం సింపుల్గా అంటే ఈజీ వేలో ఇక్కడ మనకు సెర్చ్ బార్లో పక్కన కనబడుతుంది కదా, ఇది డాట్స్ అందులో క్లిక్ చేస్తే ఇక్కడ మనకు నెంబర్స్ కనబడుతుంది. అంటే నెంబర్స్ ఎందుకు ఇచ్చారంటే మనకి ఇక్కడ ఆప్షన్లో మనం ఏమైనా సపోజ్ నెంబర్ టైప్ చేయడానికి, అర్థమైందా? ఇక్కడ మన నో గ్రూప్ అంటే ఎవరైనా గ్రూప్ చేయడానికి గ్రూప్ మెంబర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అలాగే మన కాంటాక్ట్స్లో ఎవరు ఉన్నారో వాళ్ళైతే ఉన్నారు. సేమ్ సింపుల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు మీకైతే ఒక కాంటాక్ట్ మా ఫ్రెండ్ అయితే నేను హాయ్ అయితే పంపిస్తున్నాను. హాయ్ అయితే ఇక్కడ సెండ్ చేయొచ్చు. హాయ్ ఇక్కడ సెండ్ మెసేజ్ అయితే ఉంది. ఇక్కడ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ అనమాట. అంటే మన డేటా మాత్రం స్టోర్ చేసుకోదు ఈ యాప్ మాత్రం. ఇక్కడ సెండ్ చేస్తున్నాను. అలాగే మీకు కొన్ని ఇమేజెస్ కూడా చూపెడుతున్నాను. ఇక వచ్చేసరిగా సేమ్ వాట్సాప్ లాగానే ఇమోజెస్ ఇలాగ అన్నీ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇమోజెస్ కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ కెమెరాకి పంపించచ్చు, అలాగే రికార్డ్ పంపించచ్చు. అలాగే ఇంకా ప్లస్ అంటే ఇంకా డిఫరెంట్ ఫొటోస్ కానీ అవన్నీ పంపించు, గిఫ్ట్ అలా ఫైల్ కాంటాక్ట్స్ కూడా పంపించుకోవచ్చు. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే లొకేషన్ కూడా సెండ్ చేయొచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే ఇంత ఫ్రెండ్స్ సింపుల్గా ఉంటుంది ఈ యాప్ అనమాట. అలాగే ఇక్కడ ఈ యాప్లో మనం సపోజ్ కాంటాక్ట్ దాని డీటెయిల్స్ అంతా ఇవన్నీ ఉంటాయి. మ్యూట్ కూడా చేయొచ్చు మన నోటిఫికేషన్స్. అలా డిసప్పింగ్ మెసేజ్ అనమాట. అంటే మెసేజ్ అనేది మాయమైపోతుంది ఒకవేళ మీరు ఆన్ చేసుకుంటే. ఇది ఆఫ్లో ఉంది కాబట్టి మాయం కాదు. అలాగే ఇందులో మన ఫోన్ కాల్, వీడియో కాల్, మెసేజ్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయగానే మన వీడియో కాల్ అనేది ఆన్ అయితే అయిపోతుంది. పర్మిషన్ అలౌ చేయండి, మన వీడియో కాల్ అయితే ఆన్ అయిపోతుంది. క్యాన్సిల్ చేస్తున్నాను, సింపుల్గా చూపెట్టాను మీకు. ఇక్కడ వాయిస్ కాల్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. చూసారు, సింపుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ సెట్టింగ్స్ కూడా వీళ్ళ సెట్టింగ్స్ డిసప్పింగ్ మెసేజ్, ఆల్ మీడియా, కన్వర్షన్ మెసేజ్, సెర్చ్ కూడా చేయొచ్చు. అంటే చాలా చాట్స్ ఉంటాయి, సెర్చ్ కూడా చేయొచ్చు. సపోజ్ గ్రూప్ లాగా ఉంటుంది, మన స్కూల్ గ్రూప్ ఏమైనా ఉంటాయి, దాంట్లో సెర్చ్ చేస్తాం అప్పుడప్పుడు సెర్చ్ కూడా చేయొచ్చు. ఇక్కడ హాయ్ అని ఇక్కడ హాయ్ ఎల్లో కలర్ కనబడుతుంది, అంటే ఆ హాయ్ అక్కడ ఉందని కనబడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. అలాగే రీసెట్ సెక్యూర్ మెసేజ్ సెక్షన్, అలాగే మ్యూట్ కూడా చేసుకోవచ్చు మన మెసేజ్ని. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఉంటుంది సేమ్ వాట్సాప్ లాగానే. ఇందులో ఒకటి మనకు స్టేటస్ అనేది రాదు, ఒక అప్డేట్లో తీసుకొచ్చి చూడాలి. సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతా అనుకుంటున్నాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజ్కుమార్.